100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. బేసిక్గా మనం F1 వీసా, స్టూడెంట్ వీసా మీద అప్లై చేసినప్పుడు డిఫరెంట్ యూనివర్సిటీస్కి అసలు ఆ యూనివర్సిటీస్ మనలో, మన ప్రొఫైల్లో, మన బయోడేటాలో అసలు ఏం చూస్తాయి, ఎటువంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటాయి, అండ్ మనం అప్లై చేసేటప్పుడు కూడా ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అనేవి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. సింపుల్గా అక్కడ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో, అమెరికన్ యూనివర్సిటీస్ అనుకుంటే, అక్కడికి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఒక కండక్ట్ చూస్తారా, లేకపోతే వాళ్ళు ఎటువంటి విషయాలను ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు, డాక్యుమెంటేషన్ ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారు, అండ్ యాజ్ ఏ కన్సల్టెన్సీ మీరు ఎన్నో మందిని సక్సెస్ఫుల్గా అక్కడ పంపించున్నారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రొసీజర్ అంటారు? డెఫినెట్గా ప్రతి యూనివర్సిటీకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఆ స్టాండర్డ్స్లో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్. సో వాళ్ళకి స్కోర్స్ ఎంత వచ్చాయి, వాళ్ళ ఇంగ్లీష్ స్పీకింగ్ కెపాసిటీ ఎంతవరకు ఉంది, రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ 4 మాడ్యూల్స్ ఉంటాయి. అవి వీళ్ళు అకాడమిక్ మాడ్యూల్లో చేయగలగాలి. సో ఆ అకాడమిక్ మాడ్యూల్లో వీళ్ళకి 6.5 ఈజ్ అ మినిమమ్ స్కోర్. ఓవరాల్ దే హ్యావ్ టు గెట్ నో బ్యాండ్ లెస్ దాన్ 6. సో ఈ బేసిక్ ఫస్ట్ జిఆర్ఈలో దెర్ ఈస్ సమ్ ఎక్స్ స్కోర్, జీమాట్లో దెర్ ఈస్ ఎక్స్ స్కోర్. ముందు ఈ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేస్తున్నారా? ఇది కాకుండా వాళ్ళకి ఒక పర్సంటేజ్ లెవెల్ అంటూ ఉంటుంది. 50%, 58%, 60, 70, డిస్టింక్షనా, వాట్ ఎవర్ ది పర్సంటేజెస్ దే ఆర్ గెటింగ్. సో ఈ పర్సంటేజ్ లెవెల్ బట్టి దే విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దట్ దిస్ ఇస్ ద రైట్ క్యాండిడేట్. వాళ్ళ జీపీఏ ఓకే, అండ్ జీపీఏతో పాటు మనకు పర్సంటేజ్లు వస్తాయి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్లో అవి రాకపోతే వాళ్ళకి అడ్మిట్స్ అనేవి తగ్గిపోతాయి, స్కాలర్షిప్స్ అనేవి తగ్గిపోతాయి. అట్లానే వాళ్ళకి ఇందాక గతంలో చెప్పినట్టు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది ఒకటి ఉంటుంది. సో వై ఆర్ దే గోయింగ్, వై ఆర్ దే ఎయిమింగ్, వై ది సేమ్ యూనివర్సిటీ. ఇప్పుడు నాకు ఆక్స్ఫర్డ్లో చదవాలని ఉంటుంది, నాకు ఇంకొక ఎర్లింగ్టన్ యూనివర్సిటీలో చదవాలని ఉంటుంది, లేకపోతే మిజూరీ స్టేట్ యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలి. వై ఐఎమ్ ఐ ఎయిమింగ్ ఇట్, వాట్ డిఫరెన్స్ ఐఎమ్ ఐ ఫైండింగ్ ఫ్రమ్ ది అదర్ యూనివర్సిటీస్? ఇప్పుడు యూఎస్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వై ఐఎమ్ ఐ ఎయిమింగ్ టు ఓన్లీ స్పెసిఫిక్ 1 యూనివర్సిటీ అన్నది నేను చెప్పగలగాలి. అక్కడ స్టూడెంట్ ప్రొఫెసర్ రేషియో కావచ్చు, లేకపోతే వీళ్ళ సీనియర్స్ ఇచ్చే గైడెన్స్ బట్టి కావచ్చు, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ బట్టి కావచ్చు, కోఆప్ ప్రోగ్రామ్స్ బట్టి కావచ్చు, రకరకాల విధాలుగా ఒక యూనివర్సిటీ మీద ఒక స్టూడెంట్ ఇంప్రెషన్ ఎందుకు పెంచుకున్నాడు అన్నది ఒక అవగాహన రావాలి. సో అది మనము ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో మనం పెట్టగలగాలి. అట్లానే వై ఐఎమ్ ఎయిమింగ్ దిస్ కోర్స్, వై నాట్ ఇన్ ఇండియా, వై ఇన్ యూఎస్ఏ? సో ఇప్పుడు నేను ఒక కోర్స్ని, ఇప్పుడు ఇండియాలో కూడా మనకి బోల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఉస్మానియా యూనివర్సిటీ కాదు, నాగార్జున యూనివర్సిటీలో కూడా నేను మాస్టర్స్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఎందుకు చేయట్లేదు, బ్యాచిలర్స్ ఇక్కడ చేసిన వాడిని, వై ఐఎమ్ ఐ గోయింగ్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్? వాట్ ఈజ్ ఎయిమింగ్ మీ అంటే నేను ఏదో అక్కడ ఉద్యోగం వచ్చి సెటిల్ అయిపోతానని మాత్రం చెప్పకూడదు. So should always say that this is my aim, so I want to upgrade my skills in international level, and once I come back India, these would be helpful for my homeland. సో నేను అక్కడ సెటిల్ అవుతాను అని ఒక కాన్సెప్ట్ని మనం కానీ ప్రొజెక్ట్ చేసేస్తే వీసాలు రావు, అడ్మిషన్స్ రావు. వాళ్ళకి నేను వాపస్ తిరిగి వస్తాను, ఎంతసేపు నా దగ్గర ఇంత ఫండ్స్ ఉన్నాయి, నా ఎయిమ్ ఇది, నా గోల్ ఇది, లేకపోతే మా ముందు మా బ్యాచ్లు ఇక్కడికి వెళ్ళాయి, లేకపోతే మా కజిన్స్ ఇక్కడికి వెళ్ళారు, దే హ్యావ్ ఆల్రెడీ గెయిన్ దిస్ మచ్ ఆఫ్ నాలెడ్జ్, నేను వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యాను అన్న ఒక కాన్సెప్ట్స్ బిల్డప్ చేసుకొని ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ని మనం ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలాగా ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఒక యూనివర్సిటీ మనకు చదువు చెప్పిన ప్రొఫెసరే కాదు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే కాదు, ప్రిన్సిపలే కాదు, వైస్ ప్రిన్సిపలే కాదు, ప్రతి యూనివర్సిటీకి ఒక 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, 3 5 ఎన్నో ఒక వాళ్ళకు ఒక ఇది ఉంటుంది. సో ఆ చెక్ లిస్ట్ ప్రకారం వెన్ వి సబ్మిట్ ది డాక్యుమెంటేషన్, సో ఇవన్నీ ఆధార చేసుకొని పరిగణనలోకి తీసుకొని దే విల్ యాక్చువల్లీ టేక్ ది అడ్మిషన్. ఆ అడ్మిషన్ అప్పుడు రోల్ అవుట్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ క్వశ్చన్ వియోకి వెళ్ళినప్పుడు వీసా ఆఫీసర్ ఇలా హౌ మెనీ అడ్మిట్స్ డిడ్ యూ గెట్ అంటే వీడు ఎన్ని యూనివర్సిటీ కోఆర్డినేటర్స్ని కన్విన్స్ చేయగలిగాడు వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ తోటి. సో ఒక 10 వస్తే ఒకటి సెలెక్ట్ చేసుకోవడం వీడి ఇష్టం, దట్ డిపెండ్ అపాన్ దేర్ బడ్జెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో వై ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఒకటి ఉంటుంది,
మిడ్ లెవెల్ ఒకటి ఉంటుంది, హీనపక్షం ఒకటి ఉంటుంది. సో ఎందులోనైనా నాకు రావచ్చు, బికాజ్ అక్కడ కాంపిటీషన్ అట్లానే ఉంటుంది, అడ్మిట్స్ తెచ్చుకునే వాళ్ళు అంతమంది ఉంటారు. సో వీ కెనాట్ గ్యారంటీ దట్ దిస్ యూనివర్సిటీ విల్ డెఫినెట్లీ గివ్ యూ, బట్ ఆన్ అన్ యావరేజ్ ఆన్ అ మిడ్ లెవెల్ ఆల్సో ఐ మైట్ బి ఏబుల్ టు గెట్ దిస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబబ్లీ ఐ మే టేక్ అ ట్రాన్స్ఫర్ టు అన్ అదర్ యూనివర్సిటీ విచ్ ఐఎమ్ ఎయిమింగ్. చాలామంది అలా చేస్తున్నారని ఇక్కడ ఫస్ట్ 1 year ట్యూషన్ ఫీజో, ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజో కట్టించుకుంటున్నారు. సో అక్కడ మళ్ళీ లోకల్గా జంప్ అవ్వకుండా. సో ఇలాగ చాలా పరిగణనలోకి తీసుకొని ఒక క్యాండిడేట్ని, ఒక రైట్ క్యాండిడేట్ని మా యూనివర్సిటీలో మేము తీసుకుంటే మాకు ఇష్యూ రాదు. అటు మానిటరీయే కాదు, రేపొద్దున్న వీ సక్సీడెడ్ టు. ఇప్పుడు యూనివర్సిటీలో చదివి పిల్లాడు సక్సీడ్ అవ్వడమే కాదు, యూనివర్సిటీ కూడా పిల్లాడిని తీసుకుంటే సక్సీడ్ అవుతాయని ఆలోచిస్తారు. అండ్ జనరల్గా ఈ ఎంక్వైరీస్ అని, ఈ క్వరీస్ అని జనరల్గా మీకు అంత ఈజీగా చెప్పరండి, బట్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ ఐడ్రీమ్ మీడియా. సో తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా సార్ వీళ్ళు డాక్యుమెంట్స్ దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటారని వింటూ ఉన్నాను. ఈ యూఎస్కి సంబంధించిన ఆస్పిరెంట్స్ అనే వాళ్ళంతా కూడా ఎందుకు డాక్యుమెంట్ దగ్గర అంత ఇబ్బంది పడతారు వాళ్ళు? ఇప్పుడు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ను, ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్, గ్యాప్ సర్టిఫికేట్స్ ఇప్పుడు ప్రతి వాళ్ళకి తెలిసినవే, పాస్పోర్ట్, దీని మీద పెద్ద ఇబ్బంది పడే అవసరం అయితే ఏం లేదు. ఎటొచ్చి ఇందాక నుంచి నేను చెప్తున్నట్టు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎలా రాయాలి. సో ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాఫిషియన్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మార్కెట్లో చాలా కొల్లల కొద్దీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే మాకు రైట్ గైడెన్స్ వస్తుంది. ఇప్పుడు నేర్పే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు మార్కెట్లో నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాట్ టు చూస్ అన్నది కూడా ఒక రైట్ డెసిషన్ తీసుకోవడం అన్నది, రైట్ పాత్వేలో వెళ్ళడం అన్నది అదృష్టం. సో డెఫినెట్లీ మా దాకా వస్తే వీ వుడ్ బి ఏబుల్ టు, మనకి ఇన్హౌస్ ట్రైనర్స్ ఉంటారు కాబట్టి, ఇన్హౌస్ స్టాఫ్ ఉంటారు కాబట్టి, వీ డోంట్ అవుట్సోర్స్ ఎనీథింగ్ కాబట్టి వీ వుడ్ బి ఏబుల్ టు గివ్ దెమ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ది మార్కెట్ ఫ్రమ్ లాస్ట్ దీస్ మెనీ ఇయర్స్. సో ఈ దీంట్లో మాకు అడ్మిట్స్ రేట్లు పెరుగుతాయి, అట్లానే అడ్మిట్స్ వచ్చే అవకాశాలు, వాళ్ళకి రేట్ ఆఫ్ సక్సెస్ కూడా మాకు అందుకే కంపారిటివ్లీ ఈజ్ వెరీ హై. డెఫినెట్లీ సార్, అంటే ప్రతి ఒక్కరు చూసేది అడ్మిషన్ కోసమే. సో అడ్మిషనే కాదండి, వీసా సక్సెస్ రేట్ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీసా, ఇప్పుడు అడ్మిట్స్ వచ్చేసి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వియో ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? అవును, మాకు అడ్మిట్ రావడమే కాదండి. అందుకే నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్టు F1 మాకు స్టూడెంట్ ఎంక్వైరీ వచ్చిన దగ్గర నుంచి మేము అందుకే అంత క్లుప్తంగా మేము వాళ్ళని వి ప్రోబ్ దెమ్. మేము ప్రతి ఒక్క చిన్న చిన్న అంశాలని కూడా, మీ బడ్జెట్ ఎంత, మీరు ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, అసలు ఈ యూనివర్సిటీ కాకపోతే ఈ యూనివర్సిటీ ఎందుకు తీసుకోరు అంటే ఏదో మేము మా గురించి కన్విన్స్ చేస్తున్నామేమో అని అనుకుంటారు తప్పించి, దట్ ఈస్ వాళ్ళ సౌలభ్యం గురించి మేము చేస్తామని చాలామంది అనుకోరు. సో ఒక యూనివర్సిటీకి సక్సెస్ రేట్ అన్నది ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్కి ఆ యూనివర్సిటీలో అడ్మిట్ వచ్చినా వీసా రాకపోవచ్చు. సో ఇది టైం టు టైం మారిపోతూ ఉంటుంది. ఈ ట్రెండ్ని మేము ఎప్పటికప్పుడు ఫాలో అవుతాం కాబట్టి మేము వియో ట్రైనింగ్తో సహా ఇస్తాం. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక వేరే టెన్షన్ ఉంటుంది, అమ్మో ఎలాగా, ఏం అడుగుతారో. అండ్ దట్టు ఇప్పుడు ఇలా మాట్లాడుకున్నట్టు ఉండదు. అక్కడ ఒక గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ నుంచి ఒక మైక్ ఉంటుంది, అందులో వాడి యాక్సెంట్ వీడికి అర్థం అవ్వాలి, వీడి చెప్పింది వాడికి అర్థం అవ్వాలి. సో ఈ ప్రక్రియ అన్నది ఎన్నో ఏళ్లగా మేము చూస్తున్నాం కాబట్టి వచ్చిన వెంటనే వాళ్ళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది, ఆర్ దే ఓపెన్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ అ క్వశ్చన్, ఆర్ డూ దే ఫీల్ నర్వస్. ఇప్పుడు మా దగ్గరే నర్వస్ ఫీల్ అయితే వియో ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంకా నర్వస్ ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళని ఒక విధంగా ఉత్తేజపరిచి, వాళ్ళకి ఒక విధమైన ప్రోత్సాహాన్ని ఇచ్చి, వాళ్ళకి సబ్జెక్ట్ ఇదే, నీకు ఆ 1 minute ఈజ్ నాట్ గోయింగ్ టు డిసైడ్ యువర్ లైఫ్ అన్న ఒక ప్రేరణనిచ్చి మేము చాలా విధాలుగా 360 degrees వి ట్రైన్ దెమ్. అండ్ దెన్ ఒక్క సక్సెస్ వచ్చింది అంటే అందుకు మేము అంత పండగ చేసుకుంటాం. వండర్ఫుల్ సార్. అండ్ సార్ చెప్పిన విధంగా ఇంత ప్రొసీజర్, ఇంత వర్క్ ఉంటుందండి. ఇంట్లో గైడెన్స్ అండ్ రైట్ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.